అలాంటి జీవితాలు కూడా ఉన్నాయంటే ఎవరో నమ్మరు కదా, కానీ ఉంటాయి. వాళ్ళు సూర్యోదయం ఎప్పుడు చూడలేదు, సూర్యాస్తమం ఎప్పుడు చూడలేదు, ఆ బ్యూటీస్ ఎప్పుడు చూడలేదు, ఇంకెందుకు ఆ కళ్ళు? ఈ శరీరం అతి గొప్ప ఇన్స్ట్రుమెంట్ ఇది. శరీరం ఖలు ధర్మ సాధనం. ఎన్నో ధర్మాలు నిర్వర్తించడం ఈ సాధనము, ఇన్స్ట్రుమెంట్. 2 చేతులు ఉన్నాయి, ఎన్ని పనులు చేయాలి? 2 కాళ్ళు ఉన్నాయి, ఎన్ని కొండలు ఎక్కాలి? 2 కళ్ళు ఉన్నాయి, ఎన్ని సౌందర్యాలు చూడాలి? ఎన్ని చెవులు ఉన్నాయి, ఎన్ని సంగీతాలు వినాలి? 4 ఎన్ని రుచులు చూడాలి? లేదా ఊరికే పెట్టాడు ఆ రుచులు 4కి? ముక్కులో వాసన ఉంది, ఎన్ని పూల వాసన చూడాలి? బుర్ర ఇచ్చాడు, ఎన్ని ఆలోచించాలి? అన్ని శరీరాల యొక్క క్షమత ఒకటే కదా, సామర్థ్యం ఒకటే కదా. అన్ని శరీరాలు ఒకటే. ఆ లోపల ఆత్మలే కొన్ని వికృతంగా ఉన్నాయి, కొన్ని ప్రకృతంగా ఉన్నాయి, కొన్ని మహాత్మంగా ఉన్నాయి, కొన్ని పరమాత్మంగా ఉన్నాయి. శరీరం యొక్క క్షమత అందరికీ ఒకటే. అందరికీ అదే కొంత. నువ్వు కూడా లతా మంగేష్కర్ పాడవచ్చు కదా, ఎందుకు కేవలం విని ఆనందిస్తు? నువ్వు పాడి ఆనందించుకోవచ్చు కదా. సగమద నిజ సానిద మగజ 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 సానిద నిద మద మగ మగజ. గొంతు ఉంది, ఎంత బాగా పాడుకోవచ్చు. అక్కడ కూడా గొంతుంది, ఆ గొంతు ఎందుకు పాడటం లేదు? అది పాపం కాదా? నిజదని నిమద గమ సగ గమ మదని నిజ. మా నాన్నగారికి బాగా బొమ్మలు వేసేవారు, చిత్రలేఖనం బాగా వచ్చు, నాకు రాదు. మా పెద్దక్క గారికి ఎంతో బాగా వచ్చు చిత్రలేఖనం, ఆవిడ ఎన్నో ప్రదర్శన ఇచ్చింది. మా అమ్మాయి ఉంది పరిణిత, బాగా డాన్స్, బాగా చిత్రలేఖనం, నాకు రాదు. నేను ఒకసారి ట్రై చేశాను, ఒక ఏనుగుని గీద్దామని, కుక్క కూడా రాలేదు దాని నుంచి. నాకు మళ్ళీ జన్మ తప్పదు ఇంకో ఏనుగు వేసేదాకా, ఎందుకంటే నేను డెవలప్ చేయలేదు. ఎన్ని జన్మలో, ఎన్ని కార్యకలాపాల్లో, షోడశ కళా ప్రపన్నుడు కావడానికి, 16 కళల్లో ప్రపన్నుడు కావడానికి. నా అంత వచ్చేందుకు నీ జన్మలు తప్పవు నాయన అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. నా స్థితికి నువ్వు చేరుకోవాలి, సకల విద్యా పారంగతుడు కావాలి, సకల కళా కోవిదుడు కావాలి. ప్రతి జన్మ మనకి లాభమే, ప్రతి జన్మ మన యొక్క అవకాశమే ఉపయోగించుకునే వాళ్ళకి. ప్రతి జన్మ ఒక దరిద్రమే ఉపయోగించుకోని వాళ్ళకి. ఎన్ని జన్మలు ఎత్తినా అన్ని జన్మలు దరిద్రమే, ఎందుకంటే ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకున్న వాళ్ళకి ప్రతి జన్మ సౌభాగ్యమే, భాగ్యమే. ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు మన జీవితాన్ని. పాపం అన్నది ఎంత పెద్దగా ఉంది చూడండి, విస్తరించి ఉంది పాపం. చేయగలిగి ఉండి చేయలేకపోతే పాపమే కదా. నువ్వు చేయలేకుండా ఉండి చేయలేకపోతే పాపం కాదు.
కానీ చేయగలిగి ఉండి నువ్వు చేయలేకపోతే పాపమే కదా. బాగా డబ్బు సంపాదించావు, దాచుకున్నావు, పాపమే. ఆ డబ్బుతో ఎంతైనా లోక కళ్యాణం చేయొచ్చు, కానీ నువ్వేం చేసావు? నువ్వు దాచుకున్నావు పాతరేసి. పాపమే అది. డబ్బు కష్టపడి సంపాదించావు, కానీ లోక కళ్యాణం వినియోగించాలి. లేకపోతే ఆ డబ్బు ఎందుకు సంపాదించినట్టు? ఎందుకు అలా మూట కట్టుకున్నావు ఆ డబ్బు మూటని? ఏం చేస్తున్నావు డబ్బుతో? అది ఏం చేయాలో అది చేయకపోతే పాపమే కదా. ఎలా డబ్బు సంపాదించాలో అలా డబ్బు సంపాదించకపోతే పాపము. నువ్వు ఎలా డబ్బు ఖర్చు పెట్టాలో అలా డబ్బు ఖర్చు పెట్టకపోతే పాపము. నీ తండ్రి దగ్గర నుంచి బోల్డ్ ఆస్తి వచ్చింది, నువ్వు ఎలా ఖర్చు పెట్టావు దాన్ని? నువ్వు సంపాదించలేదు, నీకు ఆస్తి వచ్చింది నీ తండ్రి వల్ల, నువ్వు దాన్ని ఎలా ఖర్చు పెట్టావు? ఆ డబ్బుని పనికిరాని వాటి కోసం తగలెట్టేసావా, లేకపోతే లోక కళ్యాణ చేసావా? ఒక పిరమిడ్ మెడిటేషన్ సెంటర్కి డొనేషన్ ఇచ్చావా? ఒక ధ్యానికి సపోర్ట్ ఇచ్చావా? లేకపోతే నువ్వు తాగి పడుకున్నావా? చూడండి మరి. మన మన్ను ధన్ను అన్ని కూడా లోక కళ్యాణానికి ఉపయోగించేంత వరకు, ఆ పాఠాన్ని నేర్చుకునేంత వరకు మనకి శరీర జన్మలు తప్పవు. పునరపి జన్మం పునరపి మరణం. నీకున్నదంతా లోకానికి సమర్పణం చేయాలి. లేకపోతే నీకెందుకుంది అది? నీ దగ్గర ఉన్న నీకోసం అనుకున్నావా? కాదు కదా, నీకోసం కాదు అది. నీ దగ్గర ఉన్నది ప్రపంచం కోసం, లోక కళ్యాణం కోసం. ఏది ఉందా నీ దగ్గర? సర్వం కృష్ణార్పణం. కృష్ణుడు అంటే లోకమే. సర్వం లోకార్పణం, కృష్ణార్పణం. పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారము. ఒకానొక జన్మలో మనం అన్ని అబద్ధాలు చెప్పామనుకోండి, ప్రపంచం అంతా నోరిప్పితే అబద్ధాలు. ఆ అబద్ధాల వల్ల ప్రపంచంతో నాశనం అయిపోయింది. నోరిప్పితే అబద్ధాలు. లేదా నువ్వు చెవులు వింటే అబద్ధాలు వింటున్నావు నువ్వు. అప్పుడు ఏమవుతుంది? ఏదో ఒక జన్మలో నువ్వు మూగవాడిగా పుడతావు. నువ్వు నోరు ఇంకా పనికిరాదు, నువ్వు అబద్ధాలు చెప్పలేవు, నువ్వు నీ చెవులు వినిపించవు, అబద్ధాలు వినలేవు. అది నీ పట్ల సృష్టి యొక్క కరుణ. నీ దగ్గర నోరు ఉంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నాయన, కనుక నోరు తీసేద్దాం, ఇంకా అబద్ధాలు చెప్పకుండా ఉంటావు. నీ చెవులు పని చేయకుండా పోవుగాక, ఎందుకంటే ఇంకా అబద్ధాలు వినలేవు. అది లోక కళ్యాణం జరుగుతుంది నీ వల్ల. కనుక నువ్వు మూగవాడుగాను చెవిటివాడుగా పుట్టుగాక. ఎందుకంటే నీ నోరు ఎప్పుడు అబద్ధాలే పలుకుతుంది. కనుక నీకు ఈ జన్మ నోరు ఇవ్వము, చెవులు ఇవ్వము. కనుక నువ్వు పాపం చేయకుండా ఉంటావు నాయన. లేదా ఉన్నదాన్ని పాపం చేస్తున్నావు నువ్వు. మాకు ఇష్టం లేదు నువ్వు పాపం చేయడం, కనుక నీకు నోరు తీసేస్తున్నాము. వీడేమంటాడు? నన్ను దేవుడు శపించాడు, నన్ను దేవుడికి కరుణే లేదు. కరుణ ఉంది కనుకనే నిన్ను మాటలు లేకుండా చేశాడు. కరుణ ఉంది కనుకనే నీకు చెవులు లేకుండా చేశాడు. కనుక కరుణ ఉంది కనుకనే నీకు కళ్ళు లేకుండా చేశాడు. ఆయన మహాకరుణామయుడు. ఏది జరిగినా ఏది జరగకపోయినా అది నీ మంచి కోసమే, నీ యొక్క ఉద్ధారణం కోసమే.
ఎందుకంటే నువ్వు ఎన్నో జన్మల్లో నీ నోరు దురుపయోగం చేసావు కనుక ఈసారి నీకు నోరు వద్దు ఆయన. నువ్వు ఇంకా దురుపయోగం చేసుకుని ఇంకా కర్మ మూట కట్టుకుంటావు నీ నోటితో, ఎదవ నోటితో. నువ్వు ఇంకా కర్మ మూట కట్టుకోవడం నాకు ఇష్టం లేదు కనుక నోరు తీసేస్తున్నాను. కర్మదేవతలు కరుణామయులు. కర్మ సిద్ధాంతము కరుణా సిద్ధాంతము. ఇది అర్థం చేసుకున్నవాడే ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నవాడు. నీ పాఠాలు నువ్వు నేర్చుకోవాల్సిందే ఎన్ని జన్మలైనా సరే. జీవితం క్షణభంగురం. ఒక్కొక్క జీవితం ఒక క్షణమే. ఆ లోకంలో చూస్తే ఇవంతా క్షణమే. ఈ లోకంలో 100 సంవత్సరాలు ఉండేది, ఆ లోకంలో క్షణమే. ఇది జీవితం క్షణభంగురం. ఎన్ని క్షణాలైనా కానీ నువ్వు పాఠాలు నేర్చుకోవాల్సిందే. నువ్వు పాఠాలు నేర్చుకునేంత వరకు పునరపి జన్మం పునరపి మరణం. మళ్ళీ మళ్ళీ దేహం అవకాశం ఇవ్వడం. దేహం ఇవ్వడం అంటే అవకాశం ఇవ్వడం. పోయినసారి నువ్వు నీకు నోటిని ఇచ్చాము, నోటిని దురుపయోగం చేసాము, ఈసారి కూడా నోటి ఇస్తున్నాము, ఈసారి చేయకు నాయన అని 100 సార్లు అయిన తర్వాత అప్పుడు నోటిని తీసేస్తారు. కృష్ణుడు శిశుపాలుడు నీ 99 సార్లు ఎక్కబెట్టి ఆ తర్వాత చంపినట్టు. మొట్టమొదటి చంపేశాడు ఏంటి? 99 సార్లు లెక్క పెట్టుకున్నాడు. 100 దానికి చట్టగా తీశాడు. నీకు 99 సార్లు నువ్వు నోరు ఇచ్చి నువ్వు 99 సార్లు నువ్వు దురుపయోగం చేస్తే ఇంకా నోటు తీసేస్తాడు. ఇంకేం చేస్తాడు వాడు? నోటు తీయకుండా ఎలా ఉంటాడు? 99 నోట్లు జన్మలో 99 నోట్లు ఇచ్చామయ్యా, నువ్వు అన్నింటిని నిరుపయోగం చేసుకున్నావు. ఎంతసేపు తిట్టడమే నీ పని, ఎంతసేపు అబద్ధాలు మాట్లాడమే నీ పని. ఇంక మేము సహించాం, ఇది 100వ జన్మ కనుక నోటు తీసేస్తాం. కర్మదేవతలు ఖచ్చితంగా ఉంటారు, కరుణామయంగా ఉంటారు. అది మనకు అర్థం కాదు. ఒక్క జన్మగా చూస్తే ఏది అర్థం కాదు. అనేక జన్మ పరపర చూసుకుంటే అన్నీ అర్థమవుతాయి. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మ తర్వాత తనని తాను తెలుసుకుంటాడు. తన శక్తి తెలుసుకుంటాడు, తన శరీరం యొక్క శక్తి తెలుసుకుంటాడు, తన యొక్క శక్తి తెలుసుకుంటాడు. రెండు ఉన్నాయి శక్తులు ఇక్కడ. ప్రకృతి యొక్క శక్తి, పురుషుడు యొక్క శక్తి. ఈ శరీరం యొక్క శక్తి, ఆత్మ యొక్క శక్తి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ శరీరం యొక్క శక్తి, ఈ ఆత్మ యొక్క శక్తి రెండు తెలుసుకోకపోతే పాపమే కదా. ఉన్నదాన్ని సరిగా ఉపయోగించుకోకపోతే పాపమే కదా. రెండు ఉన్నాయి ఇక్కడ. శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఈ శరీరం యొక్క శక్తి అనంతము, ఆత్మ యొక్క శక్తి అనంతము. నువ్వు దేన్ని ఉపయోగించుకోలేదు కనుక ఏం చేస్తాము? మళ్ళీ మళ్ళీ ఇస్తాం. నువ్వు తప్పు చేసినా, శిశుపాలుడు తప్పు చేసిన కృష్ణుడు మళ్ళీ 99 సార్లు లెక్క పెట్టాడు. 1, 2, 3, 4, 5 అందరూ అంటున్నారు, వాళ్ళంతా తిట్టినా నీకేం రోషం లేదంటే నాకేం రోషం లేదు నాయన, నేను లెక్క పెడుతున్నాను ఇక్కడ. 100సారి వాడి తలకాయ తీసేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 99, 100 కట్. నీకు వచ్చే జమలకి నోరు ఉండదు, కట్ అయిపోయింది. వచ్చే జమలు నీకు చెవులు ఉండవు, కళ్ళు ఉండవు. 99 లెక్క పెట్టేశాను ఆయన, 100 వచ్చేసింది. 3 డిజిట్ వచ్చేసింది. ఇంకా నా వల్ల కాదు. ఒక జన్మ నోరు లేకుండా ఉంది ఆయన, ఒక జన్మ కళ్ళు లేకుండా ఉంది ఆయన. అప్పుడు కళ్ళు యొక్క వాల్యూ తెలుస్తుంది, అప్పుడు నోరు యొక్క వాల్యూ తెలుస్తుంది. ఉన్నప్పుడు నీకు వాల్యూ తెలియలేదు, లేనప్పుడు నీకు వాల్యూ తెలుస్తుంది కదా. 100సారి కనుక కట్ 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 అంటారు. సినిమా షూటింగ్లో కూడా ఏమవుతుంది, వాడు సరిగ్గా డైలాగ్ చెప్తే కట్ అంటాడు డైరెక్టర్. వాడు ఏం సార్ ఏంది కట్ అంటే, నువ్వు మళ్ళీ చేయవా, మళ్ళీ మళ్ళీ మేకప్ పూసుకోవాలా? పూసుకోవాల్సిందే. మళ్ళీ మేకప్ పూసుకోవాలి, మళ్ళీ లైట్ ఆఫ్ అంటాడు, మళ్ళీ లైట్ సరిగ్గా ఉండాలి. వీడు మళ్ళీ డైలాగ్ సరిగ్గా చెప్పాడు కట్ అంటాడు అన్నమాట డైరెక్టర్.
ఆ సినిమా ఎప్పుడు బయటకు వస్తుంది? ఏ కట్లు లేకుండా ఉన్నప్పుడే కదా బయటకు వచ్చేది. ఆ కట్లతో కూడుకున్న సినిమా బయటకు వస్తుంది ఏంటి? రాదు కదా. అలాగే మన జీవితం కూడా కట్ 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 అవ్వబోతుంది. కృష్ణుడు కట్ అన్నట్టు లెక్క పెడతాడు, 1 2 3 90 99 కట్. అరే నువ్వు పనికిరావురా ఇంకా డైలాగ్కి, అరే వీడిని మార్చండి రా, ఇంకోటి పెట్టండి రా, వీడు ఎన్నిసార్లు చెప్పినా వాడు సరిగ్గా పలకటం లేదు డైలాగు, వీడు పనికిరాడు. 99 సార్లు ఛాన్స్ ఇచ్చాము అయినా వీడు పనికిరాడు, వాడిని పక్కా పెట్టండి, ఇంకోటి తీసుకోండి. మనకేమన్నా యాక్టర్స్ తక్కువగా ఉన్నారా? వీడు కాబట్టి ఇంకోడు, వాడు కాబట్టి ఇంకోడు. నీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి బాగా. అప్పుడు నీకు ఇంకా మళ్ళీ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, పాపం యొక్క విశ్వ రూపం చూస్తున్నాం ఈరోజు మనం. చెడు చేయడమే పాపం కాదు, మంచి చేయకపోవడం కూడా పాపమే. శక్తుల్ని దురుపయోగించడం పాపమే కాదు, శక్తుల్ని ఉపయోగించుకోకపోవడం కూడా పాపమే. మనం అందరం పాపలమే అన్నాడు యేసు ప్రభు. నాకు ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ అర్థమైందో నాకు కూడా అర్థం కాదు జీసస్ స్టేట్మెంట్ ఎలా పాపలం అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే నాకు ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ నాకు అర్థమైందో, ఏ రోజున అర్థమైందో ఆ రోజు నాకు ఆ జీసస్ చెప్పిన మాటలు అర్థమయ్యాయి. అవును నిజమే, మనం పాపలమే అని చెప్పేసి. ఏదో ఒక కోణంలో మనం అంతా పాపలమే, తప్పేమీ లేదు అందులో. కానీ పాపలను గుర్తుంచుకోవాలి మనం. తప్పు చేయడమే తప్పు కాదు, ఒప్పు లేకపోవడం కూడా తప్పే కదా. చెడు చేయడమే చెడు చేయడం కాదు, మంచి చేయకపోవడం కూడా చెడే కదా. ధ్యానం చేయకపోవడం, ధ్యానం చేయగలిగి ఉండి ఎంత పాపం. కొంతమంది ఏమంటారంటే, స్వామీజీ నాకు టైం లేదండి, నేను చాలా బిజీ అండి అంటారన్నమాట. అవునా, టైం లేదు నాయన, వెరీ నీకు ఇంకో జన్మ ఉంటుందిలే, ఇంకో పూర్తి జన్మ ఇస్తాను నీకు టైం కోసం. ఈ జన్మలో నీకు టైం లేదు కదా, ఇంకో జన్మ వస్తుందిలే. ఆ జన్మలోనే టైం వస్తుందని చూసుకోండి ఆయన. మరి ఇంకో జన్మలో వస్తాడు, మరి మాకు టైం లేదు స్వామి అని ఇలా స్టైల్ కొట్టాలన్నమాట. స్టైల్ కొట్టావని అయినా మళ్ళీ సరే ఇంకో జన్మ తీసుకో, నువ్వు ఎంత స్టైల్ కావాలంటే అంత స్టైల్ కొట్టు. మరి ఇంకో 3వ జన్మ పడతాడు, టైం లేదు స్వామి, ఐఎమ్ వెరీ వెరీ బిజీ స్వామి, ఎక్కడ పొద్దున్న చేసి ఎన్ని పనులు స్వామి, నాకు తలకాయ చస్తున్నాను నేను నా పనులతో. అంటే ఓకే నాయన, వచ్చే జన్మలో చేయి నాయన. పునరపి జననం పునరపి మరణం. ఏదో జన్మలో వాడు ఏం చేస్తాడు, స్వామి నాకు టైం ఉందా స్వామి, నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను చేస్తాను, ఎలా చేయాలో చెప్పండి స్వామి. ఓకే నేను కూర్చొని చెప్తాను, నేను నీ టైం ఉంది కదా, ఉంది స్వామి. పొద్దున మొగుడిని పిల్లల్ని స్కూల్కి పంపించిన ఆఫీస్ పని నాకు బోల్డెన్ టైం ఉంటుంది, నేను చేస్తాను స్వామి. ఓకే చెయ్యి. మరి నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వినియోగించకపోతే పాపమే కదా. నువ్వు ఒక పని చేయగలిగి ఉండి ఆ పని చేయకపోతే పాపమే కదా. నీ గొంతు ఉంది కదా, ఉంది స్వామి, మరి సంగీతం ఎందుకు లేదు? అంత పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు స్వామి. ఓకే, ఇంట్రెస్ట్ వచ్చేంత వరకు నీకు మళ్ళీ గొంతులు ఇస్తూనే ఉంటావు నాయన ప్రతి జన్మలోను. తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టించి వాళ్ళకి ఇవన్నీ నేర్పించాలి, విద్యా బుద్ధులన్నీ నేర్పించాలి. వాళ్ళ ఆత్మ ఉన్నతికి వాళ్ళకి దోహదపడాలి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతైనా అభివృద్ధి చేయొచ్చు కదా, ఎందుకు చేయటం లేదు? నువ్వు పిల్లల్ని పుట్టించావు,
వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి? 100కి 10% చూసుకుంటున్నామా? 100కి 50% చూసుకున్నామా? 100కి 100% చూసుకుంటున్నామా పిల్లల్ని? పుట్టించిన వాడు బాగా చూసుకోవాలి కదా. చూసుకుంటున్నావా? లేదు. ఓకే, మళ్ళీ పిల్లల్ని పుట్టించు. మళ్ళీ పిల్లల్ని పుట్టిస్తూనే ఉండు నువ్వు బాగా చూసుకునేంత వరకు. పునరపి జననం పునరపి మరణం. నేనేం పాపం చేయలేదు స్వామి, ఎవరిని చంపలేదు స్వామి. లేదు, నీ పిల్లల్ని నువ్వు అభివృద్ధి పరచుకున్నా నువ్వు చంపేశావు. వాళ్ళని పుట్టించావు, వాడిని సరిగ్గా చూసుకోలేదు నువ్వు. నీ క్లబ్బుల్లో నువ్వు తిరుగుతున్నావు, నీ పిల్లల్ని చూసుకోలేదు నువ్వు. నా పాపం కాదా? ఒకటే ఇంట్లో ఉండి ఆ పిల్లలు తల్లిదండ్రులు కూడా ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర ఉంటూ తల్లిదండ్రులను చూడని వాళ్ళు, తల్లిదండ్రులు పెరగని వాళ్ళు ఉంటారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పాపం ఇన్ని రకాలుగా ఉంది చూడండి. ఒక పని చేయగలిగి ఉండి ఆ పని చేయకపోతే పాపము. వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈజ్ సిన్ ఫర్ యూ. నీకు అది చేయాలని తెలుసు, అది చేయకపోతే పాపమే కదా. తెలియకపోతే అజ్ఞానము, తెలిస్తే పాపము పుణ్యంలో వస్తుంది. నీకు తెలియలేకపోవడం కూడా పాపమే. ఎందుకంటే నువ్వు సమయాన్ని ఉపయోగించుకోలేదు. నువ్వు నాకు తెలియదు సమయం అంటే ఎందుకు తెలియదు నీకు? ఎందుకు నేర్చుకోలేదు నువ్వు? ఎందుకు సమయాన్ని వృధా చేశావు? నాకు చెప్పేవాడు ఎవరు లేడు స్వామి. వివేకానందుడు 14 ఏళ్ళకి తెలుసుకోవడం కోసం వెళ్ళాడు ఆయన ఇంట్లోంచి. నువ్వు వెళ్ళావా? వివేకానందుడు రామకృష్ణ పరమహంస ఇంటికి వచ్చి చెప్పాడా? ఈయన వెతుక్కుంటూ వెళ్ళాడా? 14 ఏళ్ల వయసులో వెతుక్కుంటూ వెళ్ళాడు గురువు కోసం. ఇంట్లో ఎన్నో కష్టమైన పరిస్థితులు ఉన్నాయి, అయినా కానీ వెళ్ళాడు. నువ్వు కూడా వెతుక్కుంటూ వెళ్ళాలి కదా. మరి నువ్వెందుకు వెతుక్కుంటూ వెళ్ళలేదు? ఊరికే వివేకానంద ఫోటో పెట్టుకున్నావు ఇంట్లో. ఇంట్లో బుద్ధుడి ఫోటో ఉంటుంది, కృష్ణుడి ఫోటో ఉంటుంది, మనం ధ్యానం చేయము. గాంధీజీ ఫోటో ఉంటుంది, మనం ఆ విధంగా వ్యవహరించము. ఎందుకు ఆ ఫోటోలన్నీ? ఎందుకు ఆ విగ్రహాలు? వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే మనం తపస్సు చేయము, ఆయన తపస్సు చేయడం మనం తపస్సు చేయము. తిరుపతి పోయి గుండు కొట్టుకు వస్తే సరిపోతుంది అనుకుంటాము. తిరుపతికి వెళ్ళింది వెంకటేశ్వర స్వామి లాగా ధ్యానం చేసి అక్కడ మూడో కన్ను తెచ్చుకోవడం. మనం గుండు కొట్టుకుని వచ్చాం, క్షవరం చేసుకుని వచ్చాం. అందుకోసం ఉన్న తిరుపతి, అందుకోసం ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఎందుకోసం ఉన్నాడు? ఆయన అందరికీ ధ్యానం నేర్పించడం కోసం ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ధ్యానం చేస్తున్నవాడు, ఇంకా ఉన్నాడు అక్కడ ధ్యానం చేస్తూ.
1500 సంవత్సరాల నుంచి. నాలాగా మీరు కూడా కండి నాయనా అన్నాడు. అది పోయి మనం ఇంత హుండీలో డబ్బులు వేసి 10 రూపాయలు వేస్తే నా 100 రూపాయలు రావాలని కోరుకుని, 100 రూపాయలు వేస్తే 1000 రూపాయలు కావాలని కోరుకుని ఈ జుట్టుని ఇచ్చేసి వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా బాబా, ఆయన ఏమంటాడు, సరే నాయన గోవింద గోవింద గాని ఇంకో 100 జన్మలు ఎత్తు నాయన, ఇంకో 100 జన్మల్లో గోవింద గోవింద చెప్తూనే ఉండు, నీకు బుద్ధి వచ్చేంత వరకు, నువ్వు నాలాగా తయారైనంత వరకు ఇంకో 100 జన్మలు ఎత్తు నాయన. ఆయన హాయిగా వరం ఇస్తాడనమాట. వీడు ఇంకా ఎగురుకుంటాడు, నాకు ఇంకా 100 జన్మలు ఉన్నారా అని చెప్పేసి. రామచంద్ర, ఉన్న జన్మని ఉపయోగించుకుందాము, ఉన్న శరీరం బాగా ఉపయోగించుకుందాము, ఉన్న సమయాన్ని బాగా ఉపయోగించుకుందాము, ఉన్న తెలివితేటలను బాగా ఉపయోగించుకుందాము, ఉన్న గొంతును బాగా ఉపయోగించుకుందాము, ఉన్న కళ్ళను బాగా ఉపయోగించుకుందాము, ఉన్న చెవులను బాగా ఉపయోగించుకుందాము, ఉన్న చేతులను బాగా ఉపయోగించుకుందాము, ఉన్న కాళ్ళను బాగా ఉపయోగించుకుందాము. ఈ కాళ్ళు ఎన్ని కొండలు తిరిగాయో లెక్కే లేదు. ఈ బుర్ర ఎన్ని పుస్తకాలు చదివిందో లెక్కే లేదు. ఈ నోరు ఎన్ని మంచి మాటలు చెప్పిందో లెక్కే లేదు. కానీ నేను ఇంకా ఏనుగు బొమ్మ వేస్తే కుక్కే బయటకు వస్తుంది, ఏదో గొడవా. ఏదో రోజు మంచి ఎదుగు నేను వేసి తీరుతాను, చూసుకోండి. ఛాలెంజ్. హమ్ కిసీ సే కమ్ నహీ హే. నేను వేస్తే కూడా ఏనుగులానే ఉంటుంది, కుక్కలా ఉండదు, పీనుగులాగా ఉండదు. ఏనుగు ఎదుగులా ఉంటుంది, పీనుగులాగా ఉండదు. ఆ రోజు కూడా వస్తుంది. ఏదో రోజు మంచి ఏనుగుని వేసి మీకు అందరికి చూపిస్తాను, నేను మీ దగ్గర ప్రైజ్ కొట్టేస్తాను. చనిపోయిన తర్వాత పైలోకానికి వెళ్ళిన తర్వాత ఆకాశ శిఖర్స్ అన్ని చూసిన తర్వాత అందరూ పశ్చాత్తాపంలో ఉంటారు. నేను చేయవలసింది చేయకుండా వచ్చాను, పెద్ద పశ్చాత్తాపంలో ఉంటారు. అదే అదే నేను ఇది చేసి ఉండొచ్చు కదా, అది చేసి ఉండొచ్చు కదా, ఇది చేయలేదే, అది చేయలేదే, అది చేయలేదే, ఇది చేయలేదే అని చెప్పి బోల్డని పశ్చాత్తాపాలు ఉంటాయి పైలోకాల్లో. ఎందుకంటే ఏం చేయడానికి వచ్చాడో తెలుసు, ఏం చేశాడో తెలుసు, రెండూ చూస్తాడు. ఏం చేయలేదో తెలుసుకుంటాడు. పశ్చాత్తాపం. స్వామీజీ ఇంకొక జన్మ ఇవ్వాలా, నాకు ఇంకో జన్మ ఇచ్చారు. ఓకే నైనా, లిస్ట్లో ఉండు, మాకు ఇంకా నువ్వు లైన్లో కూర్చో. జన్మ తీసుకోవడానికి చాలా మంది లైన్లో కూర్చున్నారు. ఇక్కడ తిరుపతి క్యూలో చాలా పెద్దగా ఉంది. ఇంకా వెంటనే దర్శనం వస్తుంది ఏంటి? లైన్లో వెళ్ళు. నీకు జన్మ కావాలిగా ఇస్తాను, కానీ లైన్లో కూర్చోను ఆయన. నువ్వు జన్మ కావాలనుకుని వెంటనే ఇచ్చేస్తాయి కదా, కుదరదు. చాలా పరిస్థితులు కావాలి. నీకు సరైన జన్మ మేము ఇవ్వాలి, నీ తల్లిదండ్రులు మేము ఎన్నుకోవాలి. దానికి చాలా కథ కమామేషి ఉంది నాయన. నువ్వు అలా కూర్చో, నీ టర్న్ వస్తుందిలే. వాడు అలా కూర్చుంటాడు. ఇంకా నా జన్మ ఎప్పుడో, భూలోకంలో ఇంకా జన్మ ఎప్పుడో, ఇంకెప్పుడో అని చెప్పేసి చివరికి పిలుస్తాడు. చందు అని పిలుస్తామన్నమాట. ఏ స్వామీజీ, చందు నువ్వు రెడీయా ఇంకో జన్మకి? రెడీ సార్, ఈసారైనా బాగా చేస్తావా? బాగా చేస్తాను స్వామీజీ, నేను పిరమిడ్ వ్యాలీలో ఉంటాను స్వామీజీ, అక్కడ బాగా పనిచేస్తాను స్వామీజీ అని చందు చెప్పాడనమాట. ఏయ్ నిజంగా చేస్తావా? ఏవా చేస్తాను స్వామీజీ, ఇంతసేపు లైన్లో కూర్చున్నాను కదా, ఇదాని జన్మ కోసమే.
ఆగు, ఇంకో 2 రోజులు ఆగు, నీకు ఆ జన్మ ఇస్తాము, కాసేపు కూర్చుంటాను స్వామి, నేను ఇంకో జన్మ కావాలి నాకు అని చందు వెయిట్ చేసి వచ్చాడు ఇప్పుడు పిరమిడ్ బాడీని చూసుకోవడం కోసం. ఎంత క్యూలో వెయిట్ చేశాడో ఆ చందు ఇలాంటి జన్మ కోసం. ఊరికే వచ్చాడేంటి చందు? ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు చందు, మళ్ళీ చివరికి వచ్చి పిరమిడ్ చేరాడు. ఆ జన్మ ప్రణాళిక అలా ఉంది, అందుకోసం వెయిట్ చేశాడు, అంత క్యూలో వెయిట్ చేశాడు కూర్చుని. నీకు ఊరికే వచ్చిందా జన్మ? నువ్వు ఎంత వెయిట్ చేశావు, ఎంత కోరుకున్నావు, ఎంత పశ్చాత్తాపం చెందావు, ఎంత ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. నేను కూర్చుంటాను స్వామి లైన్లో. ఎంతసేపు కూర్చుంటావా? కాసేపు రిలాక్స్ నేను కూర్చుంటాను, లైన్లో కూర్చుంటాను. మళ్ళీ లైన్ పోతే ఇంకోటి వెనకాల ముందు వస్తాడు. నేను ఇప్పుడు కాసేపు జాపం చేస్తాను, ఇంకోటి వచ్చి నా ముందు కూర్చుంటాను. మళ్ళీ నేను వెనకాల నేను ఎక్కడికి వెళ్ళాను, నేను లైన్లో కూర్చుంటాను. ఆయన నాకేం బాగోలేదు, నేను కూర్చుంటాను, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు జన్మ నేను తీసుకుంటాను స్వామి అని చందు వచ్చి, ఇగో ఇప్పుడు చందులో నా ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ జన్మ కోసం ఎంత వెయిట్ చేశామో క్యూలో, ఎంత కోరుకుంటే ఈ జన్మ వస్తుంది. ఒక సినిమాలో రోల్ కావాలంటే నీకు ఎంత చేసుకుంటే నీకు ఆ సినిమాలో రోల్ వస్తుంది, అవునా? చిన్న రోల్ ఇప్పించండి స్వామి, సైడ్ రోలు, అలా వచ్చి అలా వెళ్ళిపోతాను కెమెరా ముందర. 1 minute స్వామీజీ, 1 minute కెమెరా ముందర. హీరో కదే, హీరోయిన్ కదే, సైడ్ రోల్. హీరోకి తల్లిగా చిన్న రోల్, ఆ హీరోకి నాయనమ్మగా అలా వచ్చేలా వెళ్తాను అంతే, చీర కట్టుకుని వచ్చి. ఒక్క రోల్, ఒక్క సీన్ చాలా నీకు? చాలు స్వామి, అయితే కూర్చో, లైన్లో కూర్చో. జన్మ యొక్క గొప్పతనాన్ని, శరీరం యొక్క గొప్పతనం తెలుసుకున్న వాడే జ్ఞాని. ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోలేక వేరే గొప్పతనాన్ని ఎక్కడ ఆశిస్తున్నావు నువ్వు? ఉన్న కళ్ళు గొప్పతనం మర్చిపోయావు, ఉన్న చెవుల గొప్పతనం మర్చిపోయావు, ఉన్న నాలుక గొప్పతనం మర్చిపోయావు. ఇంకా దేని గొప్పతనం ఆలోచిస్తున్నావు నువ్వు? ఇంకేం కావాలి నీకు? ఇచ్చినవి చాలవా నాయనా? నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలాగే. నీకు ఎన్ని జన్మలైనా ఇస్తాం, కానీ క్యూలో కూర్చోవాలి. క్యూలో కూర్చోకుండా దర్శనం లభిస్తుంది ఏంటి? మనం ఇతోధికంగా శరీరాన్ని ఉపయోగించుకుందాము. శరీరం యొక్క మహత్వం తెలుసుకుందాము, ప్రతి అంగం యొక్క మహత్వం తెలుసుకుందాము. లోక కళ్యాణం కోసం మనల్ని మనం వినియోగించుకుందాము, మన శక్తులన్నీ అభివృద్ధి పరుచుకుందాము. మై డియర్ ఫ్రెండ్స్, ఇతోధికంగా ధ్యానం చెప్దాము. లోక కళ్యాణం కోసం నడుము బిగిద్దాము. ఇంకా ఎన్ని జన్మలు ఇచ్చినా అన్ని జన్మల్లో మనం లోక కళ్యాణం చేద్దాము. లోక కళ్యాణం కోసం ఉన్న జన్మ, అంతకన్నా మనకు కావాల్సింది ఏమిటి? ఇంకో 1000 జన్మలు అంటే 1000 జన్మలు లోక కళ్యాణం కోసము, ఇంకో 1,00,000 జన్మలు అంటే 1,00,000 జన్మలు లోక కళ్యాణం కోసము. మన శక్తుల అపరిమిత అభివృద్ధి కోసము. ఇప్పుడు కాసేపు ధ్యానం చేద్దాం. మనము చేతుల్లో చేతులు పెట్టుకుందాము, వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాము, పాదాలు 2 క్రాస్ చేసుకుందాము, హాయిగా కూర్చుందాము.
మన సమయాన్ని ఉపయోగించుకుందాము ధ్యానం ద్వారా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మై డియర్ ఫ్రెండ్స్. శ్వాసానుసంధానం. మనం ఏది చేయగలమో అది చేయలేకపోతే పాపమే. వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈ సిన్ ఫర్ యూ. ధ్యాన సాధన చేయాలని తెలిసి చేయకపోతే పాపమే కదా. లోక కళ్యాణం చేయాలని తెలిసి లోక కళ్యాణం చేయకపోతే పాపమే కదా. బాగా సంగీతం నేర్చుకోవాలని తెలిసి నేర్చుకోకుండా ఉంటే పాపమే కదా. ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. బీ విత్ యువర్ బ్రెత్. Let us become mind free. Mindfulness in day-to-day life and mindfulness in meditative life.